కొంచెమన్నా సిగ్గుండాలి. ఏం చేసినా సరే మొత్తం అపోజిషన్ వాళ్ళే చేస్తున్నారంటే ఎట్లా పోయి నాకు అర్థం కాదు. స్టూడెంట్స్ ధర్నా చేసినా అపోజిషన్ వాళ్ళే చేస్తున్నారు. రైతులు ధర్నా చేసినా అపోజిషన్ వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఎరువుల దగ్గర వచ్చింది. ఎరువుల కోసం లైన్లలో నిల్చొని అక్కడనే పొద్దున పండుకొని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్. అసలు మ్యాటర్కి వస్తే ఏమైతుందంటే తెలంగాణకు ఉన్న రిక్వైర్మెంట్ మొత్తం ఎంత 9.80 మెట్రిక్ టన్స్ అవసరం ఉన్నది. కానీ మనకు డెలివరీ అయింది ఎంత? ఆల్మోస్ట్ 5.32 మెట్రిక్ టన్స్. ఓకే, ఇప్పుడు షార్టేజ్ ఎంత ఉంది? 4.48 మెట్రిక్ టన్స్ యూరియా షార్టేజ్ ఉంది. ఓకే, మొత్తం సప్లై అంతా ఎవరి చేతులు ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటుంది. సప్లై చేయాల్సిన ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. కోఆర్డినేట్ చేయాల్సిన ఎవరు? స్టేట్ గవర్నమెంట్. అప్పటికి 50,000 మెట్రిక్ టన్ ఎమర్జెన్సీ సప్లైలకే తీసుకొచ్చి పంపించింది సెంట్రల్ గవర్నమెంట్. అందులోకి అడిషనల్ గా 10,800 మెట్రిక్ టన్లు కర్ణాటక నుంచి వచ్చింది. ఈ షార్టేజ్ ఎందుకు వస్తుంది మీకు ముందు తెలియదా? రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఉన్నది 8.80 lakhs మెట్రిక్ టన్స్ అవసరం ఉందని. మళ్ళీ షార్టేజ్ ఎందుకు వస్తుంది? ముందు నుంచి ఎందుకు ప్లాన్ చేసుకుంటలేరు? రైతులు ఎందుకు చేస్తున్నారు? దీంట్లో అస్సలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే లోకల్ లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా బ్లాక్ దందా చేస్తున్నారు అన్నది ఇక్కడ మేజర్ గా అనుమానం, క్వశ్చన్. ఈ ప్రాబ్లమ్ ఇంత పెద్దనా ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ప్రీవియస్ గవర్నమెంట్ లో ఇంత పెద్ద ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అన్ని గవర్నమెంట్లలో ఉంది, బట్ ఇంత పెద్ద ప్రాబ్లం లేదు. అప్పుడు లైన్లలో నిల్చున్నారు, అప్పుడు చెప్పులు పెట్టారు, అప్పుడు ఆధార్ కార్డులు పెట్టారు. కానీ ఇప్పుడు పెట్టినంత లేదు. అప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది. అప్పుడు కోఆర్డినేషన్ కనిపించింది, ఇప్పుడు కనిపించలేదు. అప్పుడు కొన్ని ఊళ్ళల్లో ఉంది, ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో ఉంది. ఎందుకట్లా? సెంట్రల్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు అంత ప్రాపర్ గా పకడ్బందీగా చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ కి 29,000 మెట్రిక్ టన్నుల సప్లైని సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంతో పబ్లిక్ గా తెలియదు, వాళ్ళకి అలొకేషన్ ఎంతో పబ్లిక్ గా తెలియదు. దాని డేటా లేదు బేసికల్ గా. ఇప్పుడు ఈ రెండు కంబైన్డ్ స్టేట్స్ లల్లా ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఎమర్జెన్సీ కేసులో అంతంత మెట్రిక్ టన్నుల సప్లై పోతుంది? తెలంగాణకు ఎందుకు సప్లై రిక్వైర్మెంట్ ఇంత ఉందని తెలిసినా గానీ నా కాదురా, 4.48 మెట్రిక్ టన్స్ అవసరం ఉంటే నువ్వు పంపించేదంతా 50,000 మెట్రిక్ టన్సా? అడిషనల్ గా పోనీ మొత్తం 60,800 మెట్రిక్ టన్స్ పంపిస్తున్నాం. మరి మిగతా అంతా 4.45 లక్షల మెట్రిక్ టన్స్ అవసరం ఉంది. ఏం చేస్తున్నారు? దీనికి తోడు బీఆర్ఎస్ వాళ్ళే జనాల్ని పంపిస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళే కూర్చుంటున్నారు, బీఆర్ఎస్ లో చేస్తున్నారు. ఇంకా మన రేవంత్ రెడ్డి అయితే అన్నా నువ్వు దండమే కాక ఏడికెళ్ళి వచ్చినావు కానీ ఆర్టిఫిషియల్ తోటి ఫోటోలు వీడియోలు పెడుతున్నారట న్యూస్ ఛానల్ అంత పిక్చర్లా. పొన్నం సంగతి అయితే చెప్పనక్కర్లేదు. మీకు దండం రా అయ్యా. షార్టేజ్ ముందు ప్లాన్ చేసుకుని ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేయాలి. అది చెయ్యి ఫస్ట్.